అబ్బా బక్కూడా నీ ముఖం ఉంచకురా బావా దావచిత్త అని నన్ను వేస్ట్ చేసిన వారా ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు. నా కోటలు తాగితివి నువ్వు ముప్ప కూడా కొడుతుంది. నువ్వు తాగినవు కాదు నీ దోస్తులో తాగిస్తావారా నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. మళ్ళా నేను వేరే అప్పు చేసుకొని మళ్ళా తాగిన. ఛీ నీ బతుకుల మన్ను ఎవడబడతాడు నేర్చినావు. బావకు మంది ఎక్కువైనట్టున్నది. బావా అన్నాం అనుకో. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. అరే ఇట్లా నా తలకాయ తింటాడు ఇప్పుడు ఎట్లా? బావా అత్తను ఆగు. ఏమైందిరా అత్తలేవు? అరే మంది ఎక్కువైంది కక్కత్తాంది, అందుకే నిమ్మకాయ తేరు పెట్టుకున్నా. వాసం ఉంటావా లాస్ట్ తోలుకరావా నేను చూడ. ఆయన నువ్వు మంది ఎడ తాగినావురా వాసన చూడని. అవురా బక్కూడా నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. నేను నీ అక్క మొగన్ని నాకు మర్యాద చేస్తావా మీ దోస్తులకు చేస్తావురా? నీకే చేయాలి బావా. మరి వాళ్ళకెందుకు చేసినావురా? తాగుతా అన్నారు కదా. తాగుతా అంటే బావని దేకవారా? అయ్యో నీకు తెలియదు మనలేదు. నువ్వు నాకు ఎంత తీసుకున్నావురా? కోటరు. నేను 30 తీసుకున్నానా? అల్లకెళ్ళి తాగినా? ఏ పడి తాగినా? కోటరు తాగినా. వాళ్ళకెంత ఇచ్చినా? హాఫ్ ఇచ్చిన. ఇక నువ్వు నాకేం తాగిచ్చినట్రా బక్కోడా? బక్కోడా నిన్ను నమ్మద్దురా. కరెంటు తీగ నీ లెక్క సన్నగానే ఉంటది. దీని అమ్మ దాన్ని ముడితే జుప్పే. నీ కథలు నాకు బాగా తెలుసు కానీ ఈ కాలు సీసా కాదు. ఇప్పుడు ఇంటికి పోయినాక మీ అక్కతోటి నాటుకోడు ఓపియాలి, మళ్ళీ ఆపు తెప్పియాలి. లేకపోతే అరే బామ్మారిది నీ సంగతిని చెప్తా, అర్థమైతుందా? అరే నేను సైకిల్ మీద కూర్చుంటా. ఏమైందిరా నల్లి లెక్క అన్ని పనులు చేసేటి చేస్తూ అంతే బాబా అంటావు. వామ్మో మీరంతా మోనార్కులు ఉన్నారా, మాట్లాడరా? బావా నీకు ఆఫ్ తెప్పిస్తా, అక్కతో నాటుకోడు కోపిస్తా, సరేనా? కొద్దిగా కోపం నాకే. అరే అందుకే నిన్నేమంటలేను, నీకు ఆ తెలివి ఉన్నది. మీ అక్కతోటి నాటుకోడు అండిస్తావు, నాకు ఆఫ్ తెప్పిస్తావు అయితే గాని. ఇప్పుడు నీకు సైకిల్ దొక్కరాదు కాదురా, మరి నేను దొక్కుదామంటే నాకు ఓపిక లేదు. నేనేం చెయ్యాలి చెప్పురా? బావా నాకైతే సైకిల్ దొక్కరాదు, నువ్వు సైకిల్ ఎక్కుకో, నేను వెనక నుంచి దొబ్బుతా. సరేరా నీకు దొక్క రాకుంటేంది, దొబ్బత్తది కదా, దొబ్బుతుందా? నిమ్మకాయ పట్టుకో. ఎందుకురా నన్ను చూస్తే నీకు భయం అనిపిస్తుందా? లేదు బావా ఎక్కుతా. దొబ్బురా. అయ్యో గిట్ల పడేసేది బావా. నాకు తెలుసురా అక్కడ నువ్వు కూర్చో. నేను కూర్చోను. నువ్వు కూర్చోరా. నీ సంగతి నాకు తెలుసు. నన్ను కోపంగానే పడేసినావురా. ఇప్పుడు ఎట్లా? నీకు దెబ్బ తాకిందా నాకు దెబ్బ తాకిందా? నీకే బాగా దెబ్బ తాకింది బావా. మరి నాకు దెబ్బ తాకితే నువ్వు అబ్బా అంటానేమిరా? ఇది సినిమా పాటలు కదా. అబ్బబ్బబ్బా దెబ్బ తలిగిందా, లగ్గం అడిగిందా. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. సిగ్గు అనిపిస్తారా నీకు? మరం అనిపిస్తలేదారా? బావను వడగొట్టి లేవట్టురా. నీకు సైకిల్ దొక్కస్తుంది అనుకుంటే నన్ను దొబ్బేసినారా? లేవడతా బావా. మళ్ళా పోదా. అరే ఇంకో తప్ప పడేసినావు అనుకో, ఇంకో నీ మీద సైకిల్ కాదు, సైకిల్ మీద నిన్నెత్తేస్తా. అట్టనే తప్పురా. మేఘాలలో తెల్లి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది, తుఫానుల రాగు పొమ్మన్నది రా. సాగసం సాగర
అది సైకిల్ దొక్కుతాను కానీ ఇక్కడనే ఉన్నవేంద్రా సైకిల్ దొక్కుతాను కానీ ఇక్కడనే ఉన్నవేంద్రా खत्म बाय बाय टाटा गुड बाय गया ఎందుకు కదులుతలేదు అబ్బా ఇద్దారా అబ్బలంగా నూకితే మోసత్తదని అట్టిగా నేను తాగినని అన్న నిలబడ్డావు గారా అని ఎవరికైనా చూపించండి రా. నీ సంగతి నాకు తెలుసురా ఇంకా అట్టిగానే బక్కగా ఉండవు కోడి బొక్కలు ఇచ్చినట్టు ఇస్తా మంచిగా దొబ్బురా ఒకసారి నిమ్మకాయ వాసన చూస్తే దిగుతుంది పట్టు మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అబ్బా బామ్మదిగా ఈ క్లైమాక్స్ చూస్తే ఇంకో ఈ పువ్వు తీసుకుపోయి మీ రవ్వలక్కకిస్తా మీ రవ్వలక్కకిచ్చి ఐ లవ్ యూ అంట అప్పుడు ఏమంటదిరా ఐ లవ్ యూ టూ అంటది బావా అంటది ఎందుకన్నది చేసుకున్న మొగన్ని కదా అదే చేసుకోకపోయి ఇత్తేమంటదిరా చెంప వలగొడుతుంది వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. రోజా పువ్వా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది అంట. అరే ఇంకో మీ అక్కకు ప్రేమ కొద్ది పువ్వు ఇత్తా కింద పడద్దు ఈ పువ్వు నలగద్దు అర్థమైందా దబ్బు మరి మాక నేను పట్టుకుంటా నీకు ఇస్తే నువ్వు నలుపుతావు వద్దు బావ ఇల్లు వచ్చింది అరే వచ్చిందారా లోపల పోదాం దారా అరే బామ్మాది ఇల్లు వచ్చింది నీకు తెలుస్తలేదురా నీకు మంది ఎక్కువైంది నీవి నా బకెట్ నీళ్ళు వస్తే దెబ్బ దిగుతుందిరా నా మీద పోయా నీ మీద పోయా బావ నువ్వు తాగినావా నేను తాగినా నువ్వే తాగినావు సారీరా బామ్మాది ఏమనుకోకు ఏముందిలే ఇంకా పడుకో పడుకోరా నన్ను వేద్దామని చూస్తాను ఇక మీ అక్కని పిలిచి అప్పుడు అన్నది చెప్పి నేనేం మాట్లాడా మీ అక్కకి ఇస్తా పువ్వు అక్క ఓ అక్క ఏందా తమ్ముడు ఈయనేంది గిట్లు ఊతాడు బావా ఊతిరాడు అక్క డాన్స్ చేస్తాడు ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో మీ తమ్ముడు అర్థం చేసుకున్నాడు నువ్వు అర్థం చేసుకున్నావా అనే కోతి మొక్కవు దానా చెప్పురా ఏమో అండిస్తా అన్నావు కదా చెప్పు చూసుకోబల్లా నాటుకోడి కూడా వండిస్తాను బావా చెప్పు మీ అక్క కండువని ఏమన్నావురా నాటుకోడి కూర వండిస్తానా అంతగానో పని చేసేస్తానని నాటుకోడి కూర వండాలి నాయనకు అవునక్క నేను బావకు మాట ఇచ్చిన వండు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు బామ్మార్ది మాట ఇస్తుంది అప్పుడే నీ తమ్ముడు మాట నువ్వు తప్పవు అండుడే బాబా అక్క వండుతుంది మండుతున్నట్టుంది తమ్ముడు నేను నాటుకోడి కూర తెచ్చి మా అండుతా మీ బావ గాని నువ్వు నీ పని కోరా బావా అక్క వండుతా అన్నది కదా మంచి తినిపో నేనైతే పనికి పోయేస్తా పోరా సరే బావ సరే అక్క వండు సరేరా అంటే నువ్వు చెప్పినా కడుతుంది పోరా సరే బావ మరి జాగ్రత్త దిక్కుమాలోడా నువ్వేమంత పని చేసి వచ్చినావని తాగొచ్చినావు నువ్వు అంటే తాగత్తనే పని చేస్తేనే తాగలేకపోతలేదా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే మీ తమ్ముడు చెప్పిండు కదా నాటుకోడు అంటా అన్నావు కదా ఇవన్నీ ఉత్తముచ్చట్లే నానే వాడికేదో అట్లా చెప్పి పంపించిన నువ్వెందుకు తాగొచ్చినావు ముందు అది చెప్పు గల్ల పట్టుకునే ముందు పువ్వు పట్టుకో ఐ లవ్ యూ దేవుడు అప్పుడు తెంపిన ఇంకో ఇది కూడా దగ్గర పడ్డది నల్ల పడుతుంది కూసో మొక్కం లెక్కనే ఉన్నది అయ్యో అమ్మా ముఖం లెక్కున్నా అంటాను రెడ్ 3 మిక్స్ అబ్బా లిఫ్ట్ కూడా రెడ్డే 4 కమ్మలు కూడా రెడ్డే 5 ఇప్పుడు నాటుకోడి అండవా ఎప్పుడు పడితే అప్పుడే నాటుకోడి కూర అండాలనా రేపు ఎల్లుండో మా బాప అత్తా అన్నాడు అప్పుడు అండుతుంది ఏంది మా ఎల్లుండి వస్తానన్నాడా ఎల్లుండి కొత్తవా అంతసేపు కోయవానే నీ అబ్బా మీ అయ్య అంటే గుర్తుకొచ్చిండు మీ తమ్ముడు తాగిచ్చిన తాగుడుకు మర్చిపోయింది నిన్న కంతల మామ కళలు వచ్చిండు అల్లుడు అన్న కాళ్ళు పట్టుకొని ఎడుతన్నట ఏంటిది
మాకేంటిది అంటున్నాను. ఎందుకు వచ్చినావు మామ అంటే నిన్ను చూడబుద్ధి అవుతుంది అని అన్నాడు. ఇక మామ చూడండి మనమే పోదాంపా, మీ అవ్వను చూసినట్టుంటది, మీ అయ్యను చూసినట్టుంటది. ఏమంటావు? ఏంది మా బాపుని కలలు కనబడ్డా? మనం ఆడికి ఓడే ఎందుకు? ఇక మా బాపు ఈడికి అత్తడు కదా, అప్పుడు మాట్లాడుతూతి. ఏంది మీ బాబు వచ్చినాక మాట్లాడతావా? మీ బాబు ఎల్లుండి వచ్చాడు కాదే, ఎల్లుండి వచ్చేదాకా నన్ను నోరు ఆగదు కదా. ఇంకో మీ బాబుని ఇయ్యాలనే వినిపిస్తా. ఇప్పుడే చూసినట్టుంటది, ఇయ్యాలనే నాటుకోడు కోసినట్టుంటది. ఏమంటావు? ఏమంటావు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇగో అప్పుడప్పుడు మీ అమ్మ కూడా కళ్ళకి వస్తదే, మీ బాబు ఒక్కడేం రాడు. ఎందుకంటే అప్పుడప్పుడు అత్తమ్మను పైసలు అడుగుతా కదా, 5,000 10,000. ఏమైందా ఇచ్చిన పైసలు మళ్ళీ ఇయ్యవా, అటు ఉంచుకుంటావా అని కళలు వచ్చి అడుగుతుంది. నా మూట అడగండి అంటే ఆమెకు భయం కదా, అందుకే కళలు అడిగి ఇస్తుంది కావచ్చు దేవునితోటి. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకి సిరటు. తెలివి బాగా ఉపయోగించినావు గాని ఈ అతి తెలివే ఏం మంచిగా లేదు. ఏ అతి తెలియలేదు గిత్తి తెలియలేదు. ఇవాళ మామని పిలుస్తా, నువ్వు ఉర్రకు చప్పరకుకో, ఎట్టెట్టరా నేను చూస్తా. ఏ అద్దు వాళ్ళు ఏ పనులు ఉన్నారో ఏం పనులు ఉంటారే, ఏం పనులన్నీ అక్కడే ఉన్నాయి. వానే వాడబట్టే ఈ వానలు ఎట్టు పోతారు, కందులో గిందులో బబ్బాలు ఎంచుకొని బుక్తారు. ఆగు నువ్వు నా కళలోకి వచ్చినవేమా? అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం. నువ్వు నా కళలోకి వచ్చినావు. నిన్ను చూడకపోతే నీ మనిషినే కాదు మామ, దెబ్బకు జ్వరం అనుకున్నది, కాలు రెక్కలు కూర్చుతానే. అత్తని తీసుకొని చెప్పన, బయలుదేరవా మామ? ఈ వానన పొలం కాడ ఏం చేసుకుంటారు మామ? దా మామా. బాపు బాపు మామా బాపు అత్తనవా అంటుంది. పొయ్యి మీద చాయ్ పెట్టింది, పొంగుతుందని ఉరికింది. చెప్తాను ఉన్నాయని చెప్పదందుక చెప్పడ కూకో. ఇవాళ అత్తారట అప్ప. ఇంత తొందరగా తీసుకుపోతున్నావు బిడ్డ వాళ్ళ ఇంటికి ఎందుకు? అట్లా కాదే లక్ష్మి, అల్లునికి కళ్ళల్లో కనబట్టినట, ఫోన్ చేసిండు, అందుకే పోతున్నాం. కళ్ళల్లో కనపడ్డా? తాగడానికి వంక పెట్టుకొని పోతున్నావా? అట్లా కాదే, ఇంటికాడ తాగుతా నువ్వు ఏమన్నా అంటావా? నీకు అక్కడికి పోయే తాగల, ఇంటికాడ తాగరా? తాగేది ఉంటే అగో అచ్చిరా బాపు. అంత బాగానమ్మా. బాగే బాపు, కూసోరి. బిడ్డ అల్లుడేడి? అల్లుని కళ్ళలో కనబడ్డా అని ఫోన్ చేసిండు, అందుకే వచ్చినాం. కళ్ళలో కనబడు ఏం లేదే బాపు, ఆయనకు నాటుకోట తినబుద్ధి అయింది, నాటకం ఆడుకుంటూ నీకు ఫోన్ చేసి పిలిపించిండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నేను చెప్పలేదా కంతలోడా? ఆయన మాటలు పట్టుకొని ఉన్న పనులన్నీ ఇడిచిపెట్టి అత్తివి. అవు బిడ్డ, మీ అమ్మ అన్నది నిజమేనా? అవునే బాపు, కోసమే ఇదంతా నాటకం ఆడిండు. అయితే బిడ్డ వచ్చినోళ్ళం వచ్చినావు, నాటుకోడి కూర అన్నినాక తినే పోతాం. సరే తీయ బాపు. రానే అత్తాను బగ్గదాగా వచ్చిందిగా. కూర్చో అల్లుడు. నువ్వు కళ్ళలోకి వచ్చి మావో మావా ఎడతాండి బిడ్డ, చూడబుద్ధి అయితే మావో. కూర్చో అల్లుడు, కూర్చో. రాక నాకు తెలియదు మావో మావో. మిషన్ నడుస్తుంది ఇక్కడ. మావో అత్త కూడా కళ్ళల్లో బాగా అయింది అల్లుడు, ముట్టుకోలేదే మావో. కళ్ళల్లో కళ్ళు ఉంటలేవే మావో మావా. నువ్వు ఒక్కని గుర్తుకు రాలేదే మావో మావా. అల్లుడు అత్త కూడా వచ్చిందే మావో. కూర్చో. సిమ్రం చూస్తే నా పానం చల్లబడ్డదే మావో. అల్లుడు ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు చెప్పు. కళ్ళల్లో కనబడ్డారు. కళ్ళలో కనపడడం కాదు, నాటుకోడి కోసం నాట్యం ఆడిన వాడే బిడ్డ చెప్పలేదా? ఏంది నీ నాటుకోడి కోసం నాట్యం ఆడినా? నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎప్పుడు ఆడినా? మీరు ఎప్పుడు చూసిరు? ఈ రిమ్మలకి ఆడినా ఏం గుర్తుకొత్తలేదు. ఎట్లా ఆడినా మాకు తెలుసులేరా.
తక్కిట 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 తందాన గుజల గిజల గజల గజల అల్లుడు పడతావు అల్లుడు అల్లుడు తక్కిట 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 తందాన గుజల గజల 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 తుల్లా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మరి ఇట్లా ఎగిరిందా ఇట్లా నాట్యం చేసిందా ఏమో నాటుకోడు కోసం నాట్యం ఆడిందంటే అయ్యో అదేదో మాట వరుస కంటే నువ్వు ఎగిరి చూపెట్టన్నా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నువ్వు ఎగిరి చూపెట్టన్నా ఊకోరాదు బిడ్డ అల్లుడు తాగి ఉన్నాడు ఏదో తినబుద్ధి అవుతుంది నేను తీసుకొస్తా సరే తీయ బాబు ఎటు పోతావు బయటి కూసో ఎటు పోతావు బయటి కూసో ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏంది అల్లుడు మామను పట్టుకొని బొడ్డి గిట్ట అంటాను బొడ్డి కాకపోతే బొడ్డు అంట అవసరమా అవసరమా మసలడే గాని మహానుభావుడు అల్లుడు ఏదంటే అది వాడాలి ఏమో బొడ్డి గిడ్డ నాకే ఎదిరిస్తారు నేను విరిచిన అచ్చిరు నేను పెట్టింది తినిపోవాలి బొడ్డి అంటే అల్లానికి ఏం తప్పొచ్చింది చెప్పు అల్లుడు అట్లా ఎందుకంటానా మా అమ్మ బాపును అయ్యో మీ అమ్మ బాబు అట్లనే కావాలి. ఏంది అల్లుడు నన్ను అన్నది కాక అత్తను కూడా అంటానవా అబ్బా నిన్నంటే కోపం రాలే గాని అత్తనంటే కోపం వచ్చిందా ఆ ఆ ఏంటండి అరాచకం అత్తది కోపం అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు. ఊకుంటా అంటే బగ్గ మాట్లాడతాను మా వాళ్ళని పిలిచి గిట్ల ఎందుకు ఎత్తాను నువ్వు అబ్బా మీ వాళ్ళని చూసి నేనేం ఎగిరిండే అంగిలా ఇప్పేమన్నా ఎగిరిన్నా మీ అయ్యని తిట్టినా కొట్టినా గిచ్చిన్నా ఏం మాట్లాడతాను నిన్నేమన్నా అన్నారమ్మా ఊకో బిడ్డ అల్లుడు బాగా ఉన్నాడు ఊక మెసిలిస్తానవేంది బాబు నిన్నే అంటాడా చెప్పు అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. నిన్నంటే నేను ఊకుంటారా మీ కూతురు లైఫ్ ని 5 minutes లో డిసైడ్ చేయాలనుకోరు. సరేది అబ్బా ఎవరి ఇంటికి ఎవడు వచ్చిండు ఎవరేం మాట్లాడుకుంటారు ఎవరేం చెప్తారు నాకేం అర్థమైతలేదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. అల్లుడు నువ్వు ఇంతగానం తాగితే నా బిడ్డ బతికేం కావాలి చెప్పు. అంటే నా బతుకు ఏమైనా పర్లేదు గాని నీ బిడ్డ బతుకు మంచిగా ఉన్నానా నాకు ఏడుపు వస్తుందిరా. నేను చెప్పలేదా ఏ విషయం మాట్లాడినా కానీ తప్పు తిట్టాడు అల్లుడు అని అయిలా అల్లుడు ఇద్దరు మంచిగా ఉండాలనే కదా మా కోరిక. వద్దొద్దంటే ఇన్నదా చేసుకున్నది అనుభవిస్తాంది ఇప్పుడు. ఏంది నన్ను చేసుకొని అనుభవిస్తుందా లక్ష్మి బిడ్డ నీ నాటు కూడా వద్దు నువ్వు వద్దు మీరు ఇస్తారద్దు మేము పోతాను. అత్త దెబ్బక ఉరికిందిగా అత్తుంటే అత్త పని కూడా అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తయ్యమందిరో అసలు మనిషివేనా మనుషులు కాదే నన్ను వేసుకున్నావా ఎందుకు కొట్టుడు కాదు నీ అవ్వేం మాట్లాడింది అనుభవిస్తానవానే నాతోటి సంతోషంగా ఉంటానవే నువ్వు అనుభవిస్తానవని ఎట్లంటదే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావా ఇష్టపడే చేసుకున్నావు కదా అందుకే మీ అవ్వని ఏమన్నా లేక నీ అయ్యను ఒక్కటేసిన అర్థమైతుందా మాజాల్తి అని పోతాను ఇంట్లో తీసుకుపోవా నన్ను ఇంకేం తీసుకుపోతా నీ తాగింది దిగదాకా నువ్వు ఇంట్లోకే రాకు నీ అవ్వబ్బో ఈ వర్షానికి గంట సేపు అంటే అదే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవరి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనస్కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.